కరోనా తర్వాత ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ మరింత పెరిగింది. దాంతో నిత్యం వ్యాయామం చేయటం అలవాటుగా మార్చుకున్నారు. వ్యాయామానికి తోడు తీసుకునే ఆహారంపై కూడా శ్రద్ధ వహిస్తున్నారు. దాంతో వ్యాయామం చేసే వారికి దృష్టిలో ఉంచుకొని వివిధ రకాల జ్యూసులు, జావ వంటివి అమ్ముతూ అందరినీ ఆకర్షిస్తున్నారు వ్యాపారులు. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో బీపీ, షుగర్, టెన్షన్స్ కామన్ అయ్యాయి. వీటిని కంట్రోల్లో ఉంచుకునేందుకు జనాలు వ్యాయామం అలవాటుగా చేసుకున్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ కు నిత్యం వేలాది మంది వచ్చి వ్యాయామం, వాకింగ్ చేస్తుంటారు. వారందరికీ వివిధ రకాల జ్యూస్లు అమ్ముతూ కొంతమంది ఉపాధి పొందుతున్నారు. రాగి జావా, సజ్జల జావా, జొన్న జావా, కొర్రల సద్దన్నం విత్ ఉలవచారు, అంబలి, రాగుల సద్దన్నం, రాగి అంబలి, గుమ్మడికాయ జ్యూస్, మొలకలు వంటివి అమ్ముతున్నారు. నేను ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6:30 వరకు ఇక్కడ ఎన్జీ కాలేజీలో వాకింగ్ చేస్తా. వాకింగ్ చేసి నా నిత్య రోజువారీ పని ఏంటంటే రోజు వాకింగ్ వచ్చి ఉదయం ఇక్కడ రాగి జావా తీసుకుంటా, మళ్ళీ మొలకెత్తులు తీసుకుపోయి ఇంటికాడ తింటా. లేడీ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ గట్కా ప్లస్ రాగి జావా, మొలకెత్తులు ప్లస్ క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, రాగి గట్క, జొన్న గట్క ప్లస్ సద్ద గట్క, రకరకాలుగా అన్ని చిరుధాన్యాలకు సంబంధించి రోజు పెడుతున్నారు. ఇక్కడ చాలామంది ఎన్జీ కాలేజీలో ఇక్కడ వాకింగ్ వస్తున్న వాళ్ళందరూ చాలామంది ఇక్కడికి వచ్చి ఇది వాకింగ్ చేసినాక తర్వాత ఇది సేవించిపోతారు. దీనివల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్జీ కాలేజ్ గేట్ వద్ద కొంతమంది మహిళలు జ్యూస్లు అక్కడికక్కడే తయారు చేసి అమ్ముతున్నారు. వేడివేడిగా జొన్న జావా, సజ్జల జావా, రాగి జావా విత్ ఉలవచారు కాంబినేషన్లో ఇస్తున్నారు. అమోఘమైన రుచితో ప్రతి ఒక్కరి నోరూరిస్తున్నాయి ఈ చిరుధాన్యాల వంటకాలు. షుగర్, బీపీ, కిడ్నీ, కాలేయం సంబంధ వ్యాధులు ఉన్నవారు ఎంతో ఇష్టంగా ఈ చిరుధాన్యాల ఫుడ్ను తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇక కట్టెల పొయ్యిపై వండడం ఇక్కడి ప్రత్యేకత. దీనివల్ల షుగర్ కంట్రోల్ అయింది, బీపీ కంట్రోల్ అయింది, చాలా మంచిది ఆరోగ్యానికి. కీరా జ్యూస్ కూడా తాగుతుంటాను. టిఫిన్ చేసే వాళ్ళు, ఆయిల్ ఫుడ్ తినే వాళ్ళు హెల్తీ ఫుడ్ తినొచ్చు. చాలామంది వస్తారు, అనేక మంది చాలా బాగుందని చెప్తున్నారు. దీంతో పాటు రాగి జావా, జొన్న జావా, దీంతో పాటు మొలకలు, దీంతో పాటు రాగి అన్నం, రాగి చద్దన్నం, జొన్న చద్దన్నం, కొర్రల చద్దన్నం ఇవన్నీ పెడుతున్నాం సార్. బాగుంది. ఉలవచారుతో ఇస్తున్నాం. అనేక మంది వస్తున్నారు. మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ అని చాలామంది వస్తున్నారు. 6 to 11 వరకు పెడుతున్నాం, 11-12 వరకు. ఇక్కడ అందరికీ మోస్ట్ ఫేవరెట్ గుమ్మడికాయ జ్యూస్. ఇక్కడ దొరికే గుమ్మడికాయ జ్యూస్ తాగితే షుగర్ వారంలో కంట్రోల్లోకి వస్తుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అంతేకాకుండా లివర్, కిడ్నీలో రాళ్ల సమస్యలు కూడా తగ్గుతాయని అంటున్నారు. వీటికి అలవాటు పడిన తాము ఈ ఆహారాన్నే బ్రేక్ఫాస్ట్ గా మార్చుకున్నామని చెబుతున్నారు. ప్రతిరోజు నిత్యం వాకింగ్ వస్తుంటాను. వచ్చి ఆరోగ్యంగా కొరకు రోజు ఇది జ్యూస్ తాగుతుంటాను. వాకింగ్ వల్ల మనకు అన్ని విధాలుగా హెల్తీగా మంచిగా ఉంటుంది. జ్యూస్ కూడా తాగడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది. టీ తాగిన దానికంటే జ్యూస్ తాగడం వల్ల రాగి జావా కానీ, జొన్న జావా కానీ, సంకటి కానీ ఏవి తిన్నా సరే చాలా మంచిది, ఆరోగ్యానికి హెల్త్కి మంచిది. కొర్రల జావా, రాగి జావా, వామ వాటరు, జొన్న జావా, సద్దన్నం, రాగన్నం అన్నీ దొరుకుతున్నాయండి. అందరూ కంపల్సరీ తాగండి. దాదాపు 10 కుటుంబాలు ఇక్కడ ఉపాధి పొందుతున్నాయి. తాము తయారు చేస్తున్న ఆహారానికి మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన వారు తినడమే కాకుండా పార్సిల్ కూడా తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు. వివిధ రకాల కూరగాయలను, పండ్లను తీసుకొచ్చి ఇక్కడే ఫ్రెష్ గా జ్యూస్లు తయారు చేసి ఇవ్వడంతో కస్టమర్లు ఎంతో ఇష్టంగా తింటున్నారని తెలిపారు. మామూలుగా ఉదయం వాకింగ్ తర్వాత అందరూ కూడా ఏది తినాలని ఆలోచిస్తుంటారు. దానికి అనుగుణంగానే ఎన్జీ కాలేజ్ ముందర మనకు కావాల్సినటువంటి కీరా జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, అదేవిధంగా బీట్రూట్ జ్యూస్ కానీ, అదేవిధంగా జొన్న అంబలి, రాగి అంబలి కూడా మనకు ఆరోగ్యకరంగా ఎంతో మంచి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు వాకింగ్ అయిన తర్వాత అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందరూ దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు వాకింగ్ ఎంత ముఖ్యమో మనం తీసుకునే ఆహారం కూడా శరీరానికి, ఆరోగ్యానికి అంతే ముఖ్యం. ఉదయం పూట అలాంటి జ్యూసులు తీసుకున్న తర్వాత మనం వేరే ఏ ఫుడ్ తీసుకున్నా కానీ మన ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది. విధంగా మిల్లెట్స్ ఫుడ్ కానీ దొరుకుతుంది ఇక్కడ.
గ్రీన్ టీ దొరుకుతుంది, అల్లం టీ దొరుకుతుంది. ఇలాంటి అన్నీ కూడా ఆరోగ్యానికి బీపీ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఇది మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. పాతకాలపు రుచులను అతి తక్కువ ధరలో ఎర్లీ మార్నింగ్ తమకు అందుబాటులో ఉంచినందుకు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు పట్టణ ప్రజలు. ఇన్ని రకాల జ్యూస్లు ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని, కానీ ఇక్కడ తక్కువ ధరకే లభిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు రాగి జావా లేదా సద్దన్నం, ఈ మన జ్యూసు ఇలాంటివి మేము తీసుకొని పోవడం జరుగుతుంది. దీంతోపాటు మేము సాయంత్రం పూట కూడా మేము అన్నం తినకుండా హెల్త్ టిప్స్ పాటిస్తూ ఈ జ్యూసు, ఫుడ్డు, ఈ రాగి జావా రెగ్యులర్గా తీసుకొని మేము ఆరోగ్యంగా ఎంతో ఉండగలుగుతున్నామంటే ఈ వాకింగు, ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ వల్లనే ఉండగలుగుతున్నాం. అటు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఇటు వ్యాయామానికి వచ్చే వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నారు ఈ మహిళలు. నాటి వంటకాలను మళ్లీ మన ముందుకు తీసుకొచ్చి అందరితో ఆహా ఏమి రుచి అనిపిస్తున్నారు.